నువ్వు కొంచెం వెనక రావాలి మీరు పక్కకి వెళ్ళండి లోగోలు పట్టు ఎదురుగుండా ఉంటే రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ బృందం మాచర్లలో, అదేవిధంగా గుంటూరులో బ్రహ్మారెడ్డి గారు, అదేవిధంగా ఎవరైతే గాయపడ్డ ఎస్కే బాబు, చాలామంది పార్టీ కార్యకర్తల నాయకులు వివిధ హాస్పిటల్స్లో వివిధ ప్రాంతాల్లో ఈరోజు కూడా ఒక భయానక వాతావరణంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా బాధితులకి బెదిరింపులు వస్తూ ఉన్నాయి, ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళ పిన్నెల్లి పరారు, ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం. ఇవాళ ఏదైతే ఆ రోజు 13వ తారీఖున మధ్యాహ్నం స్వయంగా శాసనసభ్యుడు పోటీ చేసే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టాడు. అక్కడ పోలింగ్ సిబ్బంది ఉన్నారు, ఏపీఓ ఉన్నాడు, పీఓ ఉన్నాడు, రిటర్నింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో అక్కడ ఎన్నిక సమస్యాత్మక ప్రాంతంగా వెబ్కాస్టింగ్ 100% అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్కాస్టింగ్ జరిగింది. మొత్తం రికార్డ్ అయింది. మే 13న జరిగితే 15వ తారీఖున ఎవరైతే విఆర్ఓ కేసు పెట్టారో ఆ విఆర్ఓ పెట్టిన కేసులో పిన్నెల్లి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేరు లేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు ధ్వంసం చేశారని కేసు ఇచ్చారు. అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నాయకత్వంలో ఎవరైతే ఇక్కడ అధికారులుగా నియమించబడ్డారో, ఆర్ఓలు కావచ్చు, పీఓలు కావచ్చు, పోలింగ్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది. ఈసీ ఏదైతే సీఈఓ కేంద్ర ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇంత కార్యక్రమం మొత్తం రికార్డ్ అయితే ఏ మాత్రం కూడా 15వ తారీఖు ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కడా కూడా లేదు, ఎమ్మెల్యే పేరు లేదు. 20వ తారీఖున ఏదైతే సిట్ పర్యవేక్షణలో విచారణ జరిగిందో, సిట్ ఆధ్వర్యంలో అక్కడ ఎస్పీ కొత్తగా వచ్చారో, 20వ తారీఖు కోర్టులో వేసిన మెమోలో ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వచ్చాయి. దాని తర్వాత ఈ వీడియోలన్నీ కూడా మీడియాకు వచ్చాయి. ఇంకా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా, బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి కుటుంబం ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, ఈరోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించింది. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సీఈఓ స్పందించారు, కేసుకు ఆదేశాలు ఇచ్చారు. 10 సెక్షన్లతో కేసు పెట్టామని సీఈఓ తెలియజేస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇదంతా కూడా తప్పంటున్నాడు. అట్లాగే కాశకృష్ణ మహేష్ రెడ్డి ఇవన్నీ కూడా తప్పని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఒక సీఈఓ చేసిన ప్రకటనను కూడా తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతున్నారంటే రేపు పోలింగ్ ప్రక్రియ అయినా సక్రమంగా జరిపిస్తారా? ఇవాళ రాయలసీమ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో 15 మంది ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో మాకు ఆరోగ్యం సరిగా లేదు, మా మీద తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయి, మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు, పోలింగ్ రోజున కూడా మాకు సహకరించలేదు, మీరు రేపు కౌంటింగ్ అయిన తర్వాత మీ సంగతి చూస్తాం అని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళని బూతులు తిడుతూ ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటే వైసీపీ కార్యకర్తల నాయకులు చీఫ్ సెక్రటరీ ఏం బాధ్యత తీసుకుంటున్నాడు? మీ పరిధిలో, మీ ఆధ్వర్యంలో పనిచేసే సిబ్బందికే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఆ పదవిలో ఉండటానికి అనర్హుడు. నైతిక బాధ్యత వహించి తప్పుకోవాలి. ఈ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పోలింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగదు. ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలి. కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలోనే ఈ పోలింగ్ ప్రక్రియ జరిగితేనే ఆ రిటర్నింగ్ ఆఫీసర్లకి కాస్త రక్షణ ఉంటుంది. వాళ్ళు చూడండి, పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఏ విధంగా
20వ తారీఖు కోర్టులో వేస్తే ఆ సినిమా ఫక్కీలో ఆ ఎమ్మెల్యే కారులో గన్మెన్ పంపిస్తాడు. ఎమ్మెల్యే ఫోన్ పెడతాడు. ఫోన్ పెట్టి ఎన్టీవీ లాంటి కొన్ని బ్లూ మీడియా ఛానల్స్ వాళ్ళని తప్పించే కార్యక్రమం వాళ్ళకి సంబంధించిన విలేకరులు పనిచేశారు స్టాఫర్స్ అని కూడా నిన్న సోషల్ మీడియాలో వచ్చింది. వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి సహకరించాడన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ లో లేడు. ఎవరు వెళ్తున్నారు? ముఖ్యమంత్రి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ కి ఈ వారం రోజులుగా ఎవరెవరో ఆ ప్యాలెస్ పరిధిలో ఇవాళ కూడా అక్కడ ధనంజయ రెడ్డి ముఖ్యమంత్రి కార్యదర్శి అక్కడ కూర్చొని ఇవాళ ఈ తతంగం అంతా కూడా నడిపిస్తున్నాడు. రఘురామరెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి పర్యవేక్షణలో అట్లాగే ఇంటెలిజెన్స్ ఆంజనేయులు వీళ్ళందరూ కూడా కలిసి పోలీస్ అధికారులకి కొంతమందిని వాళ్ళు ఇవాళ అదిరిచ్చో బెదిరిచ్చో ఇటువంటి ఎమ్మెల్యేలకి సహకరిస్తున్నారు. ఇటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ దేశం వదిలిపెళ్ళాడా, రాష్ట్రం వదిలిపెట్టెళ్ళాడా? ఎందుకు ఇంత అడ్డగోలుగా అరాచక శక్తులు పెట్టరెక్కుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజావేదిక విధ్వంసం దగ్గర నుంచి పోలింగ్ ప్రక్రియలో ఏదైతే ఈవీఎంల విధ్వంసం దాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన నడిచింది. ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగిందో, కలెక్టర్లో ఎస్పీల కాన్ఫరెన్స్ జరిగిన 24 గంటల్లో ప్రజావేదిక 10 కోట్లతో ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభం చేసిన విధ్వంస పాలన ఈవీఎం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎం విధ్వంసంతో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరిసమాప్తం అయింది. ఇప్పటికైనా సరే రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవ్వరూ కూడా భయపడకుండా నిర్భయంగా వాళ్ళ పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలి. ఇమ్మీడియట్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ సెక్రటరీని తప్పించాలి. కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలోనే పోలింగ్ ప్రక్రియ నడిచినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులకి ధైర్యం ఉంటుంది. ఈ అరాచక శక్తులు ఈ వారం రోజులుగా 10 రోజులుగా ఆ రిటర్నింగ్ ఆఫీసర్ని పనిచేసే సిబ్బందిని పోలింగ్ ప్రక్రియకి వెళ్లిన వాళ్ళని కూడా ఈ రోజు కూడా బెదిరిస్తున్నారు. సిట్ అధికారులు వెంటనే స్పందించాలి. ఎవరైతే తప్పుడు కేసుల్లో ఏదైతే ట్రాన్స్పరెంట్ గా వాళ్ళు పనిచేయాలి, తప్పుడు కేసుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఇరికించొద్దని కూడా తెలియజేస్తూ ఇమ్మీడియట్ గా ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి. ఎవరైతే దుర్మార్గాలు పాల్పడ్డ వైసీపీ కార్యకర్తలని నాయకులను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. సాక్షి యాజమాన్యం మీద, సాక్షి పత్రిక మీద, సాక్షి టీవీ ఛానల్ మీద ఎవరైతే యాజమాన్యం మీద కూడా కేసులు బుక్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిన తర్వాత, సీఈఓ ప్రకటన చేసిన తర్వాత కూడా ప్రజలను తప్పుదోవ పట్టించాలని, అధికారులను తప్పుదోవ పట్టించాలని వాళ్ళు కూడా పోలీసు అధికారుల మీద ఒత్తిడి తేవడానికి ఈ తప్పుడు కార్యక్రమాలకి వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్పడుతున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, కేసులు బుక్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏ పద్ధతి చలో మాట్లాడలా సిటీతో మాట్లాడి పై అధికారులతో కూడా మాట్లాడి మళ్ళీ పార్టీ సీఈఓ ఎన్నికల అధికారులతో నశించాలి వైసీపీ నాయకుల పోలింగ్ అక్రమాలు, నశించాలి వైసీపీ నాయకుల పోలింగ్ అక్రమాలు, నశించాలి వైసీపీ నాయకుల పోలింగ్ అక్రమాలు. పిన్నెల్లిని వెంటనే, పిన్నెల్లిని వెంటనే, పిన్నెల్లిని వెంటనే, పిన్నెల్లిని వెంటనే పోలింగ్ అక్రమాలను చేయాలి. పోలింగ్ అక్రమాల్లో ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ పోలింగ్ బూతుల్లో అరాచకాలు చేసిన వైసీపీ నాయకులను ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే, ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే
ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే పోలింగ్ బూత్ లో అక్రమాలు చేసిన వైసీపీ నాయకులను వెంటనే చేయకుండా హాస్పిటల్లో బాధితులను పరామర్శించడానికి వెళ్లే వాళ్ళని పోలీసులు ఇట్లా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. ఎందుకైనా సరే ఆ దుర్మార్గులను అరెస్ట్ చేయండి, అరాచక శక్తులను అరెస్ట్ చేయండి. ఎమ్మెల్యే అక్కడ పేదవాడు సామాన్యుడు తాగే ఆ లిక్కర్ బాటిల్లో ఒక్కొక్క బాటిల్ మీద 60 నుంచి 120 రూపాయలు కమిషన్ తీసుకుంటాడు. ఒక గ్రానైట్ లారీ ఆ ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి వెళ్తే లారీకి 30,000 నుంచి 50,000 రూపాయలు కట్టాలి. ఇలాగే అన్ని అక్కడ పోలీస్ వ్యవస్థ అనేది లేదు. రౌడీలను పెట్టుకొని అడ్డగోలుగా వాళ్ళు చెప్పిన కేసులే బుక్ చేయాలి. వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతిలో తీసుకున్నారు. దానివల్లే ఈవీఎం ధ్వంసం చేసేదాకా ఎమ్మెల్యే పరిపాలన వెళ్ళింది. అయినప్పటికీ కూడా సుమారు ఇన్ని రోజులు ఆ రాజకీయాలు బయటికి రాలేదంటే ఏ స్థాయిలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఈ దుర్మార్గాలకి వంత పాడుతూ ఉన్నాడు, ఈ దుర్మార్గాల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సీఎస్ జవహర్ రెడ్డిని మారిస్తే తప్ప ఇవాళ పోలీస్ వ్యవస్థ మీద కానీ రెవెన్యూ వ్యవస్థ మీద కానీ ఈ ఒత్తిడి తగ్గదు. ఇవాళ అతని వల్లే ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లలో జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నప్పటికీ కూడా ఆయన స్వామి భక్తి ప్రదర్శించుకోవడానికి ఇవాళ కూడా మరి వైసీపీ ప్రభుత్వానికి అపధర్మ ప్రభుత్వానికి తొత్తులాగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించాలి. ఇమ్మీడియట్గా చీఫ్ సెక్రటరీని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.